స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే విడువనేసు, నిన్నునే పరువనేసు, నిన్నునే పరువనేసు, నిన్నునే విడువనేసు. అందరూ కలిసి స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ దేవా అనుదినం. పెంట గుమ్మము దేనికి సాదృశ్యం? వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. అలాగే మన జీవితంలో కూడా వ్యర్థమైనవి ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి, మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. వ్యర్థమైనటువంటి దృశ్యాలు కావచ్చు, వ్యర్థమైనటువంటి సీరియళ్ళు కావచ్చు, వ్యర్థమైనటువంటి సినిమాలు కావచ్చు, వ్యర్థమైనటువంటి సీరియల్స్ కావచ్చు, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేవన్నీ కూడా మనలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. లోకమాలిన్యం అంటకుండా వ్యర్థమైనటువంటి సినిమా పాటలు, వ్యర్థమైనటువంటి సంభాషణలు, వ్యర్థమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, వ్యర్థమైనటువంటి స్నేహాలు. ఈరోజు ఒక స్నేహితుడు కావాలన్నా, ఒక స్నేహితురాలు కావాలన్నా వీళ్ళు స్నేహం అనే పదం వాడుతున్నారు, కానీ మోహం అనే పదం వాడితే బాగుంటుంది. ఎందుకని? ఈ స్నేహం వెనుక దాగి ఉన్నది ఏంటి చెప్పండి? మోహమే. మోహము అంటే ఆ దేని నుంచి పుట్టుకొచ్చింది? కామము నుండి పుట్టుకొచ్చింది మోహం. ఈ కామ కోరికలు తీర్చుకోవడానికి ఈరోజు స్నేహము అనే ఒక పదాన్ని వాడుతున్నారు. అది వాస్తవంగా స్నేహం కాదు. డేటింగ్ యాప్స్ వచ్చేసినాయి. నీకు మూడు బాల ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఒక అబ్బాయితో మాట్లాడాలి, ఒక అమ్మాయితో మాట్లాడాలి. ఈజీగా నీకు ఫ్రెండ్ దొరికిపోతుంది, ఈజీగా ఫ్రెండ్ దొరికిపోతున్నాడు. అవునా బ్రదర్, ఎక్కడా అని చెప్పి వెతకమాకండి. ఈ లోకంలో ఉన్న పాపిష్టి ఫ్రెండ్స్ అందరిని ఒక పక్కన పెట్టినా సరే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు చేసేటటువంటి ఫ్రెండ్షిప్ను చూశారు, అది బహు శ్రేష్టమైంది. ఆఖరికి ఆ ఫ్రెండ్షిప్ కాస్త రిలేషన్షిప్కి వెళ్ళిపోయింది. నువ్వు నేను కలిసి ఉందాం. ఎంతకాలం? మనకిష్టం వచ్చినంతకాలం. 6 నెలలు కలిసి ఉందాం, 3 నెలలు కలిసి ఉందాం. ఏ పరిచయం లేకుండా కలిసి ఉంటున్నాం కదా. విడిపోవాల్సి వచ్చినప్పుడు చెప్పండి ఏంటో, ఈ పరిచయం మనకు అవసరం లేదు, విడిపోదాం, కలిసి ఉందాం, కోరికలు తీర్చుకుందాం. నీకు డబ్బులు వేస్ట్ కావు, నేను డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరంలా. ఆఖరికి లివింగ్ కల్చర్ వచ్చేసింది. అబ్బాయి అమ్మాయి పరిచయం లేకపోయినా సరే వాళ్ళిద్దరూ కూడా ఒకే రూమ్లో, ఒకే హాస్టల్లో ఉండేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి సొసైటీ వచ్చేసింది. విచిత్రం ఏంటో తెలుసా? అలాంటి హాస్టల్స్కి హైదరాబాద్లో ఎంత డిమాండ్ ఉందో. ఏ హాస్టల్ అది? భార్యాభర్తలు కాదు వీళ్ళు అని చెప్పేసి, ప్రేమికులు కాదు, కోరికలు తీర్చుకోవడానికి కలిసి ఉండేటటువంటి దౌర్భాగ్యులు. వీళ్లకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? బంధం ఏమిటి? ఏమీ లేదు, ఒకటే అక్రమ సంబంధం. 6 నెలలు కలిసి ఉందామా? కలిసి ఉందాం. ఈ లోపల దీనికి మరొకటి నచ్చాడా, వాడిని తెచ్చుకున్న గదిలో పెట్టుకుంటుంది. వీడికేమో నువ్వు బయటికి వెళ్ళని చెప్పి అంటుంది. వీడికి మరొకటి నచ్చిందా,
దాన్ని తెచ్చుకొని గదిలో పెట్టుకుంటాడు, ఉన్నదాన్నేమో ఇంకొకరిని చూసుకోపో అంటాడు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి అక్రమ సంబంధాలతో జీవితాన్ని నాశనం చేసుకొని రేపటి దినాన వీళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వాళ్ళని ఏం చేయబోతున్నారు చెప్పండి? ఏం చేయబోతున్నారు? అక్రమ జీవితానికి బిడ్డలను కూడా సిద్ధం చేస్తున్నారు. దయచేసి గమనించండి. తల్లి లేక తండ్రి ఏమి చేస్తాడో కొడుకు లేక కూతురు అదే చేస్తాడు. ఏ విధంగా ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్లి కాక మునుపు విచ్చలవిడిగా జీవించిన ఆడాళ్ళు మగాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలకు ఏ విలువలు నేర్పిస్తారండి? ఏ ఆత్మీయతను నేర్పిస్తారు? సమాజానికి వీళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారు? ఒకసారి ఆలోచించండి. సహోదరులు, లోకము పాపముతో నిండిపోయింది, కలుషితమైపోతుంది, కల్మషంతో నిండిపోతుంది. ఇలాంటి పాపిష్టి లోకంలో నువ్వు నేను దేవుని బిడ్డలుగా జీవించాలి, నీతిగా యథార్థంగా జీవించాలి అని అంటే నువ్వు నేను ఖచ్చితంగా చేయాల్సింది ఏంటో తెలుసా? ఏ రోజు కల్మషాన్ని ఆ రోజు, ఏ రోజు అపవిత్రతను ఆ రోజు, ఏ రోజు వ్యర్థాలను ఆ రోజు ఏం చేయాలి? మనలో నుంచి వేరు చేసేసుకోవాలి. ఉదయం లేచినప్పుడు నువ్వు ఏ విధంగా ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి దేవునితో మొదటి గడియ గడుపుతున్నావో, సాయంత్రం అయ్యేసరికి దేవుని దగ్గరకు వచ్చి లెక్కలు అప్పగించేసేయాలి. ప్రభా, ఆత్మరక్షణ దయచేసావు, రక్షణ వస్త్రాన్ని నాకు దయచేసావు. ఈ రక్షణ వస్త్రాన్ని, ఈ పరిశుద్ధమైన నీతి వస్త్రాన్ని నేను పాడు చేసుకోకుండా కాపాడుకున్నాను ప్రభువా అని దేవుని దగ్గరకు వచ్చి నువ్వు లెక్క అప్పగించాలి.